సార్ నేను చెబుతా నేను మెట్లెక్కితే 10 మెట్లు ఎక్కేసాను నేను నా కష్టాలు. కానీ నిన్ను వైరల్ చేసింది నేనే కదా. పాదాభివందనాలు చెప్పినాడు. ఒకప్పుడు మార్కెట్ నుంచి రాకేష్ మాస్టర్ ఉండేటప్పుడు రాకేష్ మాస్టర్ భారీగా అలాగే వంటలన్నీ బాగా చేస్తుందని ఇది ఉండేది. తర్వాత మార్కెట్ మొత్తం పడిపోయింది. పెట్టిపోయిన సర్దుకొని ఇంకా సీతారాం వెళ్ళిపోతున్నాను అనింది. అప్పుడు రాజు అనే వ్యక్తి నేను పరిచయం చేసి అమ్మ నీకు వీడియోలు చేస్తాను నేను మళ్ళీ ఫేమ్లోకి తెస్తామని తీసుకొచ్చాం మా ఇద్దరం కలిసి రాజు నేను. అవునా కాదు రాజు? కరెక్ట్. రోజు తింటే నాకు 1500 వస్తుందండి రోజు నెలకి. హ్యాపీగా తింటా. పింఛని 4000 వస్తుందండి. హ్యాపీగా తింటాను. వీళ్ళందరూ కాకపోతే హైదరాబాద్లో ఉండి సీతానగర్లో ఉండలేకపోతున్నది ఒకటే. కానీ ఆరోగ్యం పాడిపోయింది. 80 సంవత్సరాలు కదండి. ఎట్లుంటే నా ఓళ్ళు గమ్ములు కొట్టుకోమంటే నా బిడ్డ వచ్చి దానం చేసేస్తున్నారు. ఇక్కడ ఉండి వీడు దానం చేస్తారంటే కనకమలక్ష్మి ఇప్పుడు చనిపోయినా నేను కాశీలు వెళ్ళి పిండం పెడతాను. అలాగా పెద్ద కర్మ కూడా నేనే చేస్తాను. అందరికి పూజగా నేనే పెడతాను. ఇది నా వాగ్దానం. చూసారా బతుకుండగా పిండం పెట్టేస్తారేంటండి. చచ్చిపోయినాక అయ్యే ఇప్పుడు కాదు చనిపోయాక. ఎవరితో చెప్పు తమ్ముడైనా బతుకుండగా పిండం పెట్టాలి. కనకమలక్ష్మి ఎప్పుడు సీతారాం జనరల్ భోగిలు వెళ్తుందండి. కానీ నేను కాశీ రిజర్వేషన్ భోగిలో తీసుకెళ్ళాను. దానాపూర్ ఎక్స్ప్రెస్లో ఏసీ రూమ్లో 3 days ఉన్నాము. చాలా బాగా చూసుకున్నాను నేను. ఎవరైనా అలా చేశారు అడుగు. కానీ అందులో గ్లాసులు కూడా ఉన్నాయి కదా. ఏవి ఉన్నాయి సంచిలో? నువ్వే కదా బిడ్డ, నువ్వే కదా లక్ష్మమ్మ ఇంచక వెళ్ళి పోకుండా పెట్టుకుని పెట్టినోడు నువ్వే కదా. మీరు చెట్టుపండ్లు వేసుకోవడం ఆడే కదా. మళ్ళీ వచ్చా నాకు సగంలో ఏదైతే మూడు తెచ్చాడు సత్యం చెప్పుతాను. దాంట్లో ఏమున్నాయి దాని దగ్గర చూడండి. కానీ నేను ఏం వంట చేసినా 2 రోజులు వస్తుంది. కనకం వంట చేస్తే ఒక పూటలోనే పాడైపోతుంది. ఏంటో మరి అంత కూడా వాసన గొప్ప వాసన వచ్చేసింది కూర. నేను వీడికి మనం పెంచుతున్న లేదు సత్య అయితే ఏదో అన్నం పెట్టమంటే కూల్డ్రింక్ కొన్నాను, వాటర్ బాంబు కొన్నాను. నీకు అన్నం ఎందుకని అడుగుతున్నాను. నాలుగు వేలు ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి వైట్ సత్య కన్నా వైట్ వచ్చేయాలన్నారండి. చూసారు ఎంత మాట అన్నారు. అలాగే సత్య కంటే వైట్ వచ్చాయి. సత్యానికి మెసేజ్ చేస్తుందంట. మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నాడంట. సత్య ఎవరిచ్చారు నెంబరు? నాకంటే వైట్ కావాలంటే తక్కువ కోసుకుంటే బ్రెడ్ అవుతుంది కానీ వైట్ కాదు. అంతే కదా. అంటే మరి నీ అంత వైట్ చూడండి. ఇంత వైట్ రావాలంటే చూపించాడు. పాస్తా మ్యాగీ 4000 షార్ట్ ఫిల్మ్ పెళ్లి చేస్తే కనుక 4000 ఇస్తే నాకు ఫోన్ చేయండి. 2000 1000 1500 రోజులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆలుగుడే పాలుగుడి హీరోయిన్ ఏంది ప్రేమ 2 నంది అవార్డులు తీసుకుంది. ఎవరు పిలుస్తుంది రాజు పిల్లలు లేకపోతే షాహిద్ పిల్లలు. ఈమెకు అసలు యాక్టింగ్ రాదన్న. వాళ్ళ కొడుకులు అరగంటకి అరగంట 5000 ఇచ్చాడు. అరగంటకి నాకు ఈమెకి యాక్టింగ్ రాదు. కాకపోతే వరలడం వస్తుంది అంతే. అందుకే నెల నుంచి వీడియోలు ఎవరైనా ఆఫ్ చేశాను లేదా పిల్లలు చెబుతున్నాడు. వీడియోలు ఎవరైనా ఆఫ్ చేశాను. 2000 తీసుకోవాలి షూటింగ్. అసలు నాకు అక్కడ ఎక్కువ ఎప్పుడు ఒకేలా అప్పుడు సర్వీస్ కూడా చేస్తారు. రాజే తీసుకెళ్ళాడు. ఏంటి ఫుడ్ బెడ్ మళ్ళీ తిండి తీర్థము మళ్ళీ బీర్లు కూడా. బీరా కొట్టే నాకేంటి బీరా? మరి బీరు ఇప్పించావా? తెలియదా? ఈ సెవెన్ పట్టుకుని అక్కడ తీసుకొచ్చాను. అబద్ధం పడేవంటే బీరే తాగుతుందండి. ఎందుకంటే నేను 2 సార్లు పబ్కి వెళ్ళాను. పబ్లో సిగరెట్లు మందు తాగేది నేను చూసాను. నాకు నేను అబద్ధం చెప్పలేదు. మాస్టర్ చెప్తాను. కాశీ వెళ్ళి వచ్చాను నేను. ఇది తిప్పు సత్య నా ఫ్రాక్ ఇచ్చేస్తున్నాడు. తప్పు కదా. వీడేమో తొల్ల తీసేస్తున్నాడు. తప్పు కదండి.
నేను తాగుతాను, నా డబ్బులు నా ఇష్టం అంటే తాగితేనే. కానీ ఎప్పుడన్నా ఒక ఇది గ్లాసు ఆడవాళ్ళు గెలికనంటే ప్రపంచం మొత్తం నమ్ముతుందా? రాజులు నమ్మేవా? నేను నమ్మనన్నా. ఫస్ట్ ఎవరైతే నమ్మని వ్యక్తి ఉంటున్నా ఆ ఫస్ట్ లిస్ట్ లో నేనే ఉంటాను. అక్క నోరారు పిలుస్తాను, కడుపు నిండా భోజనం పెడతాను. ఏం వాడు కావాలి సీరెత్తినప్పుడు జాంకాయలు ఎలా అన్నప్పుడు అందరూ చూశారు. అందరూ ఇలా లక్ష్మమ్మ ఊరుకుంటున్నావు అని అడిగారు. పోనీలే తమ్ముడే కదా అన్నారు. ప్రజలు ఎప్పుడు నమ్మరు, ప్రజలకు తెలుసు ఎవరు నోరు ఇంత అబద్ధాలు ఆడతారు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతాడు. ఉన్నదని చేసుకోవాలి చెప్పండి. ఆమె చాలా వీడియోలో చెప్పింది, నాకు తోడు కావాలి, 32 to 40 years బాయ్ కావాలని. తోడుంటే మంచిదే కదని. ఇప్పుడు 60 ఏండ్లు తోడుంటే తప్పేముంది? ఇది చెప్పండి, వాడు ముడ్డు కింద 16 కదండి, 55 ఏళ్ళు. నా తమ్ముడు వయసు నాకు తెలీదా? ఇలా తిప్పి. అవునండి కరెక్ట్. నాకు పెళ్ళిడికి వచ్చింది మనవరాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు. నా మనవడు చూడు నీకెందుకు? మనవడు నాకున్నారు అంటున్నాను, నువ్వే అన్నా కదా. నాకు 40 అయితే 55 అంటున్నాను. 15 ఏళ్ళు పెంచేస్తాను. పెళ్ళిళ్ళంటే ఆమెకు ఇష్టం అంట. రాకేష్ మర్షినా చెప్పిన 60 ఏళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు? 95. ఎవరేసారు నా మీద? ఇద్దరు సెటిల్ అయిపోతున్నారు వీళ్ళిద్దరు కూడా. ఎక్కడ ఆడపురుగు ఉన్నదని మా రూమ్ లో వచ్చేసి కనకలక్ష్మికి మార్కెట్ మొత్తం పడిపోయినప్పుడు కర్నూలు రాజు పరిచయం చేశాడు. ఇది వాస్తవం. కర్నూలు రాజు ఆమె గుడికి తీసుకెళ్ళి వీడియో చేశాడు. బాగా వైరల్ అయినాయి. వైరల్ అయిన తర్వాత మన సాత్విక్ అనే వ్యక్తి వచ్చి ఆయన కూడా ఇక వీడియోలు చేయడం జరిగింది. మొత్తానికి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ వైజాగ్ వచ్చింది. ఇది వాస్తవం. లక్ష్మమ్మ తుమ్ముతున్న విషయం ఏంటి ఇది? నీకు గుర్తు తెలుపు చేస్తాను, వీడియో తీర్చని చెప్పాను. అయ్యో పొద్దున్న ఇది లాస్ట్ నిన్న ఏమైందంట, ఎవరో డబ్బులు వేసిండ్రంట. ఎంత? ఇక్కడ 2000 తిరుపతి దర్శనానికి. ఆ సంతగాడు ఏం చేసిందంట, అన్ని గోకేసాడంట. ఇక్కడ సంత పైసలు అని అంటే నేను వీడియో చేస్తే జనరల్ టికెట్ కొన్నాడంట. జనరల్ ఎక్కువ అని చెప్పి సార్ అన్నాడంట. అదేమైందో ఎసి వరకు వచ్చి సిచ్యువేషన్ మొత్తం లాగేసాడంట పైసలు. ఎవరు సంతగాడు అని ఫ్రెండ్. నేను ఏడుస్తా ఉంది లక్ష్మమ్మ. నాతో మాట్లాడాలి. ఆమె ఏం మాట్లాడాలి? ఏం కాదు. 2000 ఆశలు లేకుంటే 2000 పోయినాయి. నిజమేనా? తిరుపతి తీసుకెళ్తున్నాడు కదా, మరి తీసుకెళ్తున్నారు. అదే తీసుకెళ్తున్నారు. ఆ పాట పోయి తోలుకపోతున్నా తిరుపతి. ఎప్పుడు ఎప్పుడు 250 పెట్టుకో, మొత్తం 500 పెట్టుకో. తిండికి వచ్చి అన్నికి వచ్చి నాయి. ఫుడ్ ఆడు ఎత్తా తిరుపతిలో నేను 250, 500 నేను రానా? ఏమంటలేదు. 500 తెచ్చుకున్నా నేను. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు పేదోడుగా ఒక ఇంటికి వెళ్ళి మనసు చేస్తావా? ఆ బాడీ దగ్గర నేనున్నా కాబట్టి నన్ను అడుగుతుంది. నువ్వు ఒక 3 గుడిసెలు, 3 ఇల్లు, 3 ఎకరాలు, టీలు, టాపులు, బోరులు అన్నీ ఉన్నాయి. అలా అచ్చమ్మ పెద్ద గొప్పదే. నేను ఇంటే గొప్పని. నాకు భూమి ఆస్తి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమంటే ఇల్లులో పని చేసుకొని బతకదా. ఏదో తోపు చెడబెట్టి తప్పేం లేదు. బతకడానికి ఇల్లులో పని చేసుకొని బతకొచ్చు. నేను ఇంకా ఎక్కడన్నా 20,000 చేద్దామంటే మా మమ్మీ 2,00,000 చేశాక ఏంటా అచ్చమ్మ నేనే కూరలు చేస్తే మరి ఎందుకు చెప్పా? ఎందుకు కూరలు జరిపోయి? ఏమైనా అచ్చమ్మ ఈరోజు నడిపోతామాట మరి. ఎక్కడ ఇప్పుడు ఎంత అయింది టైము? कितना टाइम है भाई? ఇద్దరికి పెళ్ళంటే నిజమేనా? तिरुपति दर्शन होता है 5 घंटा. 5 గంటలంటే వెళ్ళిపోతామా? 5 గంటల జర్నీ తిరుపతి. ఇప్పుడు వచ్చింది
ఇప్పుడు కాదు స్వామి, వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసి సిచ్యువేషన్ ప్లాన్ వేసుకుంటాం. మంచి పెరిగిందంటే పెరిగిందంటారండి. ఈ జర్నీ చేసి ఇంకా రేపే తిరుపతి సికింద్రాబాద్ తీసుకొని బట్టలు नहीं इधर से బట్టలు इधर से जाता है బట్టలు तिरुपति हाँ ట్రైన్ చేస్తే ట్రైన్ పోతుందంటే సీట్లే మాకు రాజమండ్రి నుంచి కూడా తిరుపతి ఉన్నది. నైట్ ఎక్కాలి ట్రైన్ పోతుందంట కదా. ఇది పోతుందంట కదా ఎవరు చెప్పి అవా లక్ష్మణ్ ఈ ఆ అంటే ఆగదండి. వీళ్ళు మాట్లాడుకుంటారు. కాదు ఇది ఓన్లీ సికింద్రాబాద్ దాదాపు మళ్ళీ వారణాసి ఆహా. ఇది కాశీకి ఓన్లీ సంబంధించిన సికింద్రాబాద్కి సంబంధించిన అంతే. వారణాసి మళ్ళీ రేపు పోతుంది దానాపూర్ ఎక్స్ వారణాసి కాశీ అంటే వారణాసి కాదు యూట్యూబ్ లో వీడియోస్ ఉంటే క్లియర్ అని వస్తుంది ఏంటి క్లియర్ అని వస్తుంది ఎందుకని చెప్పు రాజమండ్రి ఎక్కడ పెట్టినాను మరి చెప్పు క్లియర్ ఆధార్ అమ్మకూడదు అది. మీరు ఎవరికాళ్ళు చదివేదో చేసేసుకుంటున్నారు. జనాలు తక్కువ బ్యాగ్లో ఒకళ్ళు మూడేసి బ్యాగులు పెట్టాలంతా ఉండేది ఎన్ని రోజులు అండి బ్యాగ్ ఆయుష్మాతాల్ ఏరియా. ఐసుమాత కూడా త్వరలో మీతో అన్న వీళ్ళిద్దరు పెళ్ళి సత్య అన్న అవును, త్వరలోనా కేశవ్కి కనకలక్ష్మి పెళ్లి. వీళ్ళిద్దరికి 5,000 పెళ్లి చేసుకోవాలంటే 5,000 ఇచ్చే పెళ్లి చేస్తారు. 2,000 ఇంటర్వ్యూ తీస్తారంట నువ్వు చేసుకుంటావా చేసుకోవా? తీసేస్తా. కాదు ఇదే నువ్వు చేసుకుంటావా? 5,000 ఎవడే 2,000కి మస్తు ఫేక్ నేను చేసుకోను. 2,000కి మస్తు అసలు నీ ముఖానికి 2,000 నా ముఖానికి 5,000. ఆయన ముసలి చేసుకోనికి ఎవడు అమ్మా 5,000 చెట్టు ఏం చేసుకుని ఏం చేసుకుంటా వీడియోలో ఏం మాట్లాడో తెలీదా? అది వీడియోలో పట్టుకెళ్ళి ఇంటికి వచ్చి ఇలాగంటున్నావు. మరి అది కేసు ఎత్తాను. కేసు ఎత్తాను. నన్ను పెట్టేసుకుంటా. ఆడేదంటే ఆడాలి కానీ ఇలాగంటావేంటి? ఎవరిని వీడి వీడియోలో ఎక్కిపోయింది, దాన్ని చూస్తే బాగా చూసుకో మరి. చెప్తే కదా ఫస్ట్ ఇంటర్వ్యూ తీస్తున్నా అన్నాడు నువ్వు బాగా ఆయన ఇండియన్ ఎందుకు చేయరా అది తెలియదు అప్లోడ్ చేసి మళ్ళీ అది పెట్ట అది ఏం మాట్లాడాలి కూడా తెలియదు. దీనికి ఇంటర్వ్యూ నీకు రాదు పాస్ లక్కీ ఇక్కడ చూడు ఎక్స్పోజింగ్ ఏమది. ఇప్పుడు నేను ఇది పట్టుకెళ్ళి కేసు ఎత్తాను. నువ్వు ఎక్స్పోజింగ్ తీసాడు. 5,000 కావాలంటే అమ్మ 5,000 అంట చూస్తే ఏం చిన్న పర్సు పిల్ల 60 ఏళ్ళ బాలిక అందుకే 5,000 అన్నది. చిన్న పసి 65 అంటే పోయిండు 27 బాలుడు పెళ్లి బాలుడు 57 బాలుడు ఎవరు నువ్వు మొత్తం మెరిసిపోయింది. నీకు సిగ్గులేదు. అబ్బాయి ఎంత బాగా ఆడుకుంటారు తెలుసా? అందుకే నేను లేపమనేది ఎందుకు అనుకున్నావు? నువ్వు మళ్ళీ వర్ణించు. మాయమనుకుని కొడుకుపోయినా అమ్మను కూడా చేస్తున్నాడు. అది ఇప్పుడు 2 గారెలు తిన్నది మజదాయింది మనకు జాంపాడండి ఫ్రెండ్స్, 2 గిన్నెలు అన్నం తిని ఆ గిన్నె 3 ఎరగొట్టేసి గిన్నెలు తిని వాయమ్మ సత్త నాశనం చేసింది. 5,000 రూపాయలండి అది. ఇప్పుడు 5,000 కొంచెం అది వస్తుందో రాదు చేస్తారో తెలీదు మరి. పని చేస్తారైతే తెలియదు. ఎప్పుడు సంచులు ఇటు తేలిక సంచులు వెళ్తాయి, ఈ రోజు కూడా బరువు ఉంటాయండి. ఒక్క రోజు 5 సామాన్లు పోతున్నాయి. ఈ సంచి ఓపెన్ చేయమని చూద్దాం. చాలా ఆడ ఓపెన్ చేయట్లేదు. అక్కడ ఏమన్నా తీయాలి. అది వెళ్ళి చూసుకోండి చూసి ఇవి ఎక్కడ దాకా గ్లాస్ వాటర్ గ్లాస్ ఎత్తుకొచ్చి వాటర్లో గ్లాస్ కాదు పొద్దున్నుంచి అంటున్నారు. నాకు అనుమానంగానే ఉన్నది. ఎదవేక్షలు చెప్తారు. ఎదవేక్షలో మీరు పడగొట్టండి పడగొట్టండి మొత్తం అన్నీ మొత్తం ఏది పోయినా నాదే నా పాడు బాగుంది